వణుకుతూ ఉన్నాడు. వెనక ఉన్న పాస్టర్లు అడిగారు, ఎవడైనా వాడి చేతికి మైక్ ఇచ్చాడు భయపడుతున్నాడంటే పెద్ద పాస్టర్ అన్నాడంట, వాడు భయపడడం లేదు, వాడి మీదకి అభిషేకం దిగింది అన్నాడంట. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ప్రియులారా, నిలబడుతున్నాడు, వాక్యం చెప్తున్నాడు, చిన్న వాక్యం చెప్తున్నాడు, చిన్నగా వాక్యం చెప్తున్నాడు. దేవుడి మాటలు చెప్తూ ఉండగా 20,000 మంది మోకాళ్ళ మీదకి వచ్చి కన్నీటితో ప్రార్థన చేసి పాపాలు నొప్పుకొని ఆ రోజు రాత్రికాల సమయంలో దేవుడి వైపు తిరిగారంట. ఈ కార్యం అంతా ఎవరు చూస్తున్నారు అంటే వెనకాల కూర్చున్నటువంటి పాస్టర్ గారు చూస్తున్నారు, పెద్ద పాస్టర్ గారు. మెల్లగా లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. జాగ్రత్తగా ఈ పేరు గుర్తు పెట్టుకోండి, వీలైతే రాసుకునే వాళ్ళు గుర్తు పెట్టుకోండి. ఆ యవనస్తుడి పేరు ఏం పేరు అంటే శామ్యుయల్ లోగన్ బ్రింజెల్. శామ్యుయల్ లోగన్ బ్రింజెల్ అనేటటువంటి యవనస్తుడు, బాగా చదువుకున్నటువంటి యవనస్తుడు, జ్ఞానం కలిగినటువంటి యవనస్తుడు, లా పట్టా పొందుకున్నటువంటి యవనస్తుడు. అయితే పాస్టర్ గారి పేరు ఏం పేరు అంటే విలియం బూత్ గారు ఆయన పేరు. సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించిన ఆయన ఎన్ని సంవత్సరాలు నిలబెట్టాడండి? 12 సంవత్సరాలు చెప్పుల స్టాండ్ దగ్గర నిలబెట్టాడు. వెంటనే ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడంట, శామ్యుయల్ నువ్వు ఇంత అద్భుతంగా వాక్యం చెప్తావు నేను అనుకోలేదురా, ఇంత అద్భుతంగా ఎప్పుడు వాక్యం నేర్చుకున్నావు, ఎలా నేర్చుకున్నావు అంటే ఒక మాట అన్నాడంట, అయ్యా నేను చెప్పులు పాలిష్ చేస్తా ఉంటే దేవుడు నన్ను పాలిష్ చేశాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను లేవనెత్తే రోజు వస్తుంది, భయపడొద్దు. దేవుడి స్థితిని మారుస్తాడు, దేవుడి పరిస్థితిని మారుస్తాడు, బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని కనపరుద్దాం. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని కనపరుద్దాం. నేను ఒక ఫ్రంట్ లైన్ చర్చిలో నుండి వచ్చానండి. నేను వచ్చినటువంటి చర్చిలో మేము హల్లెలూయా చెప్పాం. దేవుని యొక్క ఉచితమైన కృప. నేను పెంతుకోస్తు సేవకుని అయిపోయిన తర్వాత హల్లెలూయా ఎక్కువ చెప్తాను కనుక మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఒక్కసారి చెప్పారనుకోండి వదిలేస్తాను, మీరు చెప్పలేదనుకోండి చాలా సార్లు చెప్పిస్తాను. ఏది మంచిది, ఒకసారి చెప్తారా అనేక సార్లు చెప్తారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెన్నై ప్రాంతంలో ఒక చర్చ్ ఉందండి, అది వచ్చి మెయిన్ సిటీలో ఉందన్నమాట. ఆ చర్చ్, ఆ మెయిన్ సిటీలో ఉన్నటువంటి చర్చ్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారికి ఒక అలవాటు ఉంది. ఏ అలవాటు ఉందంటే ఆయన ఒక్కసారి హల్లెలూయా చెప్తే సంఘం 3 సార్లు హల్లెలూయా చెప్తుంది అనమాట. ఆయన ఎన్నిసార్లు చెప్తాడు చెప్పండి? ఒకసారి చెప్తాడు. సంఘం ఎన్నిసార్లు చెప్తుంది? 3 సార్లు హల్లెలూయా చెప్తుంది అనమాట. ఆ వీధిలో మొత్తం కూడా ఒక్కసారి వీళ్ళు హల్లెలూయా చెప్పారు అంటే ఆ ప్రాంతం మొత్తం కూడా వినిపిస్తుంది. దేవుడు బలంగా వాడుకున్నాడు ఆయన. అయితే ఆయన ఒకప్పుడు ఒక సినిమా హీరోని ఎక్కువగా అభిమానించేటటువంటి వాడు, ఆ సినిమాలన్నీ చూసేటటువంటి వాడు, ఆ కట్టౌటర్లు కట్టేటటువంటి వాడు, పాలాభిషేకాలు చేసేటటువంటి వ్యక్తి అనమాట. అయితే దేవుడు రక్షించిన తర్వాత, దేవుడిని నమ్ముకున్న తర్వాత మంచి సేవకుడు అయ్యాడు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఒక 40 సంవత్సరాల సేవ తర్వాత 40 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఒకరోజు ఏదో ఒక సినిమా రిలీజ్ అయ్యిందనమాట ఆ హీరోది. ఆ సినిమా పేరు రోబో అనే సినిమా అనమాట. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏం చేశాడంటే పాస్టర్ గారు అందరూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే విన్నాడు. ఉన్నటువంటి ఇంట్లోకి ఏం దొరిందంటే దయ్యం దొరిందంట. అప్పుడు అనుకున్నాడంట ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు, ఈ ఆలోచన నుంచి నేను బయటకు రావాలనుకున్నాడంట. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కూడా ఆలోచన తప్పిపోవడం లేదు. చూశాడు బైబిల్లో మాట్లాడదు కదా, పెద్ద పట్టణమును పట్టుకునుట కంటే హృదయమును పట్టుకునుట చాలా గొప్ప విషయం అని రాయబడి ఉంటది. ఒక రోజు ఇంక ఈయన తట్టుకోలేక ఏమనుకున్నాడు అంటే ఒకసారి వెళ్ళి ఆ సినిమా చూసేద్దాము, దేవుడిని క్షమించమని అడుగుదాం అనుకున్నాడంట. అప్పటికి ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నాడు అంటే 40 సంవత్సరాలు సేవ చేస్తా ఉన్నాడు. ఒకరోజు సాయంకాలం సమయంలో ఒక షాల్లో వేసుకుని ఇంట్లో నుంచి బయటకు రాగానే అమ్మగారు అడిగారంటే ఎక్కడికి అయ్యారంటే వాకింగ్కి వెళ్తున్నాను, నేను వచ్చేంత వరకు నాకు ఫోన్ చేయొద్దు అన్నాడంట. నేరుగా ఒక చిన్న ఆటో పట్టుకొని నేరుగా సినిమా థియేటర్కి వెళ్ళిపోయాడు. సినిమా థియేటర్కి వెళ్ళిపోయి బాక్స్ ఉంటుంది కదండి, పైన బాల్కనీ ఉంటుంది కదా, ఆ బాల్కనీలో టికెట్ కొనుక్కొని ఎవరికి తెలియకుండా షాలో కప్పుకొని వెనకాల కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఈయన సినిమా చూస్తా ఉంటే ఆ హీరో చాలా పెద్ద హీరో కదా, ఆయన డైలాగులు ఫైటింగ్లు అవి కొడతా ఉంటే ఈయన ఏం చేయాలో అర్థం కాకుండా ఈయన పాస్టర్ అన్న విషయం కూడా మర్చిపోయి ఈయన కూడా ఒక సందర్భంలో లేచి ముందున్నటువంటి సీటుని ఒక్క తన్నుదండి హల్లెలూయా అన్నాడంట. చూడండి, కింద 3 సార్లు హల్లెలూయా హల్లెలూయా అంటా ఉన్నారంట. ఏమంటే ఆలోచన చేయండి ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఆత్మీయ జీవితంలో అనేక సార్లు మనం పడిపోతూ ఉంటాం. నేను డాక్టర్ అండి, మీరు గమనించినట్లయితే ఒక వేవ్ ఉంటుంది అనమాట. అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ వేవ్ పైకి కిందికి వెళ్తా ఉంటుంది. ఆ వేవ్ పైకి కిందికి వెళ్తా ఉన్నంత వరకు మీ జీవంతో ఉంటారు. ఒకవేళ ఆ వేవ్ స్ట్రైట్ గా వెళ్ళింది అనుకోండి, ఆ వేవ్ స్ట్రైట్ గా వెళ్తే మనం బగిడి దండేసినట్లే. ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే మన ఆత్మీయ జీవితంలో కూడా అనేక సార్లు మనం పడిపోతూ ఉంటాం. కానీ ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీ స్థితిని పరిస్థితిని మార్చి తిరిగి నిన్ను ఆత్మీయంగా బలపరిచి నేను నీకు తోడై ఉండి నిన్ను నడిపించి బలమైన కార్యాలు చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి మాటగా చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండం 26వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. బైబిల్